శుద్ధీకరించు. ఒక్క మాట ప్రభుత్వం వస్తున్నామా? పరిశుద్ధ కృప కలిగినటువంటి మీరు మర్యాదగా సమర్పింపబడ్డారు. కృప కలిగినటువంటి దేవ, అయ్యా మా జీవితంలో ఆ లక్షణాలు పొందుకోవాలని ఇష్టపడతాం. ఇంతవరకు దర్శనము, చీకటి, పాపము, రోగము, అయ్యా మా జీవితంలో భయంకరమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నారు. అయ్యా ఈ విధంగా నుంచి నా జీవితాన్ని సరిచేసుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. ప్రభువా, నా హస్తము నాయనా మీరు ముఖ్యమైన ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరైతే కన్నీటితో వారి తల్లి పాపము ఒప్పుకొని చేసి పశ్చాత్తాపడుతున్నారు, అతని చేసిన ఆ క్షమ నేను పొందుకోవాలని పరిశీలిస్తాను. అయ్యా పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపము మాకు దయచేయండి. అయ్యా మా కుటుంబంలో మేము తండ్రి ఇతరులను ప్రేమించేవాళ్ళం, ఇతరులను తండ్రి చేసుకునే వాళ్ళం. అయ్యా మనసుకోలేదు. అనేక తల్లిదండ్రులు బాగుంటున్నారు, తల్లిదండ్రులు కుటుంబాన్ని ప్రేమించే విధంగా ఉన్నారనుకుంటూ చూపించారు. ఏ తల్లి ప్రార్థిస్తే ఏ తల్లి ప్రార్థిస్తారు ప్రార్థన. అయ్యా మీరైతే చేయలేదు అయ్యే కృపను చూపిస్తలేమో ప్రతి మనిషిని మా జీవితాన్ని బట్టి, మా మంచిని బట్టి, మా స్థితిని బట్టి పొందుకున్నామయ్యా. స్వార్థం పెట్టించడానికి సాధనలో సమానమైన సాధించాలి. ఈ కార్యం సమానమైనది. అది ఈరోజు ఆ కార్యము మా జీవితంలో ప్రారంభమైనటువంటి స్తోత్రము. వందనములు. ఆత్మనికి పరిశీలన సిద్ధంగా ఆత్మను పరిశీలపరిచి ఎవరెవరైతే సంపూర్ణంగా సమర్పించుతున్నారు, వ్యాధి బాధలు, కష్టములు నష్టములు, ఇరుకులు ఇబ్బందులు, అవమానముల నుంచి బతికించి ప్రతి చీకటి దుష్టాంతకాల శక్తులు యేసు నామమున లయపరుస్తూ ఈ పరిశుద్ధాత్మను, ఈ రక్త ప్రోక్షణను, ఈ రక్షణను తండ్రి మీరే నిధిలో నుండి అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కనికరము గల దేవా, నీవు మనుషులందరినీ సృజించి